వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. నిన్న మొన్నటి వరకు నిడదవోలు మున్సిపాలిటీకి వైస్ చైర్మన్గా జనసేన తరపున రతీదేవి పోటీ చేస్తున్నట్లు ఎన్నో కథలు ఎన్నో కథనాలు నడిచాయి. జూన్ 2వ తేదీన వైస్ చైర్మన్ పదవికి ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలపడంతో నిడదవోలు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. ఒకరికి ఒకరు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డ సందర్భంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ రాజకీయ సమరంలో మూడో వ్యక్తి తెరపైకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రాత్రికి రాత్రే రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు వైకాపా కౌన్సిలర్గా ఉన్న షేక్ వజీరుద్దీన్ ఒక్కసారిగా వైకాపా పార్టీకి షాక్ ఇచ్చి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఈరోజు జనసేన కండువా కప్పుకోవడం, ఒక్కసారిగా వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైపోవడం జరిగిపోయింది. దీని వెనుక రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మరియు చైర్మన్ భూపతి ఆదినారాయణలతో పాటు నిడదవోలు జనసేన పట్టణాధ్యక్షులు రంగారమేష్, జనసేన ముఖ్య నాయకులు డాక్టర్ తోపరాల కళ్యాణ చక్రవర్తి, పెనుమచ్చ చందు మరియు జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉన్నట్లుగా తెర వెనుక రాజకీయం స్పష్టమవుతుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనసేన కైవసం చేసుకున్న మున్సిపాలిటీగా నిడదవోలు మున్సిపాలిటీ చరిత్రకెక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా నిడదవోలు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవిని కూడా గిఫ్ట్గా ఇచ్చామని అన్నారు. జనసేన వైస్ చైర్మన్గా బీసీ సామాజిక వర్గానికి చెందిన మైనారిటీ సభ్యులైన షేక్ వజీరుద్దీన్ ఎన్నికవడం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. షేక్ వజీరుద్దీన్ వైస్ చైర్మన్గా ఎన్నిక కావడంతో జనసేన కార్యకర్తల్లో, నాయకులలో నూతన ఉత్తేజం మొదలైంది. మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, నిడదవోలు పురపాలక సంఘంలో మా కూటమి యొక్క విజయం సంపూర్ణమైంది. మున్సిపల్ చైర్మన్గా భూపతి ఆదినారాయణ గారు ఉన్నారు. వైస్ చైర్మన్ విషయంలో తన పదవిని త్యాగం చేసినటువంటి గొర్రెల వెంకటలక్ష్మి గారికి అభినందనలు. అదేవిధంగా ఈ పోటీలో ఉందామనుకున్నప్పటికీ కూడా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా సమర్థించి మాకు అనుకూలంగా పూర్తి స్థాయిలో వ్యవహరించినటువంటి సీనియర్ కౌన్సిలర్ శ్రీమతి రతీదేవి గారికి, అదేవిధంగా పార్టీ ఇచ్చిన మాటకి నిలబడి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఏ అభ్యర్థిని అయితే సూచిస్తుందో ఆ అభ్యర్థికి మేము తప్పనిసరిగా ఓటేస్తామని చెప్తున్నటువంటి చేసి చూపించినటువంటి 50 మంది కౌన్సిలర్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా వజీర్ గారు, ఆయన వైస్ చైర్మన్గా ఎంపిక కావడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి అంశంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నిడదవోలు పట్టణంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వజీర్ గారు, ఆయన చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఒక రాజకీయ కుటుంబం నేపథ్యం కూడా ఉంది వారికి. అటువంటి రాజకీయాల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉండి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన వజీర్ గారిని ఎంపిక చేసుకోవడం అనేది మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా నిడదవోలు పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు కానీ, క్రిస్టియన్ మైనార్టీలు కానీ, ఇతర మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రయోజనాల్ని కాపాడే విధంగా ఆయన వ్యవహరించాలని, దాంతోపాటు కూటమి యొక్క భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా జనసేన పార్టీని బలపరుస్తూ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలనేటువంటి మాటను తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీ కైవసం చేసుకున్నటువంటి మొట్టమొదటి మున్సిపాలిటీ ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇక ముందు జరగబోయేటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, మరే ఎన్నికలు కానివ్వండి, అన్ని ఎన్నికల్లో కూడా
కూటమి యొక్క విజయాన్ని సాధించే విధంగా జనసేన పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తుందనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే నిడదవోలు పట్టణాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలను రూపొందించడం, మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఈ కౌన్సిలర్లు అందరూ కానీ మొత్తం అందరూ కూడా ఎంతో కృషి చేశారు. వారితో పాటు నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయిన దగ్గర నుంచి కూడా నిడదవోలు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇవాళ మాకు ఈ విజయం సంపూర్ణమైంది కనుక మిగిలి ఉన్నటువంటి పదవీ కాలం ఎంతైతే ఉంటుందో ఆ పదవీ కాలంలో ఈ కౌన్సిల్ కానీ వారికి వెనకాల నిలబడి వారిని నడిపించేటువంటి వ్యక్తిగా నేను కానీ సంపూర్ణంగా ఈ నిడదవోలు పట్టణాన్ని ఫేస్ లిఫ్ట్ చేయడం. ఒకప్పుడు ఎంతో వైభవోపేతంగా ఉన్నటువంటి నిడదవోలు పట్టణం ఇవాళ సరైనటువంటి అభివృద్ధిని నోచుకునే సందర్భాలు మనం చూస్తాం. వాటన్నింటినీ కూడా మళ్ళీ పట్టాలెక్కించి నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా మేము అందరం కలిసి కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన కోసం రేపు జూన్ 4వ తారీఖు అంటే ఎల్లుండి, రేపు ఇవాళ కాక ఎల్లుండికి ఈ ఎన్నిక జరిగి సంవత్సరం అవుతుంది. ఈ కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది. మంత్రివర్గం జూన్ 12ని ఏర్పడింది కానీ ఎలక్షన్ జరిగి విజయం సాధించి కూటమి అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి సందర్భం. ఆ జూన్ 4వ తారీఖు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిపాలనకు సంబంధించి జరుగుతున్నటువంటి పండుగల్లో నిడదవోలు మున్సిపాలిటీ నుంచి ఇది కానుగ్గా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తున్నాం అనేటువంటి మాట ఒకరోజు ముందుగానే ఆ విజయోత్సాహాన్ని మేము కొనసాగిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాము. 4వ తారీఖున కూడా జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాన్ని ఇచ్చారు. ఒక అరాచక పరిపాలన అంతమొందించి ఒక సుపరిపాలన అందించడానికి అధికారంలోకి వచ్చిన రోజు జూన్ 4 కనుక ఆ రోజున వివిధ రకాల కార్యక్రమాల ద్వారా జనసేన పార్టీ కుటుంబ నాయకులను కూడా కలుపుకుని ముందుకు వెళ్ళాలని తెలియజేశారు. ఆ ప్రకారం రాబోయే 2-3 రోజుల్లో ఆ కార్యక్రమాలను కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ విజయం వెనుక, ఈ సమీకృతమైనటువంటి ఈ సంపూర్ణ విజయం వెనుక నిలబడినటువంటి వ్యక్తులందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డాక్టర్ గారు కానీ, రవి గారు కానీ వారందరూ చేసినటువంటి కృషి ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ, అదేవిధంగా పెద్ద మనసుతోటి ముందుకు వచ్చినటువంటి నందు వెంకటలక్ష్మి గారిని, అదేవిధంగా సతీదేవి గారిని కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మా వజీర్ గారి యొక్క నేతృత్వం, మున్సిపల్ చైర్మన్ ఆదిబాబు గారి యొక్క పూర్తి స్థాయి చైర్మన్గా ఆయన చేసే కార్యక్రమాలను వజీర్ గారు కూడా సంపూర్ణంగా నిలబడి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి వీరిద్దరూ 2 కళ్ళుగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని నా రాజకీయ జీవితంలోనే నాకు ఈ పట్టణంలో ఎంతటి మహోన్నతమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మా మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈరోజు నన్ను వైస్ చైర్మన్గా ఎన్నుకోవడానికి సహకరించిన నా తోటి కౌన్సిలర్స్కి, మా చైర్పర్సన్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మంత్రి గారు ఆశించారో ఆయనతో పాటు పట్టణాభివృద్ధికి, మరి ముఖ్యంగా నా వార్డు అభివృద్ధి కోసం, అలాగే మంత్రి గారు ఆశించినట్టుగా రాబోయే రోజుల్లో జన సైనికుడిగా జనసేన పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం మా మైనార్టీ వర్గాల్లో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఇది చేయడానికి నా సాయశక్తులా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన మంత్రి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంత ఇచ్చినా